నమస్కారం. ముందుగా మా ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం ఎంతో మహిమగల అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు మరియు వాటి వెనుక దాగ ఉన్న రహస్యాలేంటో చూద్దాం. అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచభూత ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం అగ్ని లింగానికి ప్రతీకగా నిర్మించబడింది. అరుణాచలం శివుడి రూపాన్ని ప్రతిబింబించే పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. ఇక్కడ ప్రతి ఏడాది కార్తీక దీపోత్సవం సందర్భంగా అరుణాచల పర్వతంపై దీపం వెలిగించబడుతుంది. ఇది శివుని అగ్ని స్వరూపాన్ని ప్రతినిధిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత గిరి ప్రదక్షిణతో పెరుగుతుంది. గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ తిరగడం. ఇది దాదాపు 14 కిలోమీటర్ల పొడవు గల మార్గం. భక్తులు ఈ ప్రదక్షిణం చేస్తూ శివుని తత్వాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు. గిరి ప్రదక్షిణలో పర్వతం కేవలం శిలల సముదాయం కాదు, అది శివుడి సజీవ రూపం అని భావించబడుతుంది. ఈ ప్రదక్షిణ ద్వారా శివుడి కృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కేవలం భారతదేశం నుండే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ ప్రదక్షిణంలో ప్రయాణం చేసే భక్తులు పర్వత మార్గంలో వివిధ ఆశ్చర్యకరమైన లింగాలను దర్శించవచ్చు. వీటిని అష్టలింగాలు అంటారు. ఈ అష్టలింగాలకు ప్రత్యేకమైన పవిత్రత ఉంది. మొదటి లింగం ఇంద్రలింగం. ఇది గిరి ప్రదక్షిణ ప్రారంభంలోనే ఉంటుంది. ఇంద్రలింగం తూర్పు దిశను సూచిస్తుంది. ఇంద్రుడు దేవతల రాజు కావడంతో ఇది శక్తి, అహంకార నివారణకు ప్రతీక. రెండవది అగ్నిలింగం. ఇది శివుని అగ్ని తత్వాన్ని సూచిస్తుంది. ఈ లింగం వద్ద పూజించడం ద్వారా మనసులోని అనర్థాలు, లోపాలను తొలగించుకోవచ్చని భక్తుల విశ్వాసం. అగ్ని దేవుని శక్తి శివుడి నుంచి ఉద్భవించిందని పూర్వకాల విశ్వాసముంది. ఇది జ్ఞానాన్ని మరియు దైవాన్ని చేరుకునే మార్గాన్ని సూచిస్తుంది. ఇక తర్వాతి లింగం యమలింగం. ఇది కాలాన్ని మరియు మృత్యువును సూచిస్తుంది. దక్షిణ దిశలో ఉండే ఈ యమలింగం మృత్యువు దేవుడైన యమధర్మరాజును సూచిస్తుంది. యమ ధర్మమార్గానికి, సత్యానికి ప్రతీక. ఈ లింగం వద్ద పూజించడం ద్వారా భక్తులు భయాలను అధిగమించి సక్రమ జీవితానికి పునాది వేస్తారని నమ్మకం. ఇక తర్వాతిది నిరుతిలింగం. ఈ లింగం విషంను మరియు నాశనాన్ని సూచిస్తుంది. ఈ లింగం దక్షిణపశ్చిమ దిశలో ఉంది. నిరుతి అనేది నాశనానికి, దుష్ట శక్తుల నివారణకు ప్రతీక. నిరుతి లింగం వద్ద పూజించడం ద్వారా జీవనంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించవచ్చు. ఇక తర్వాతిది వాయులింగం. ఈ లింగం శ్వాసను మరియు గాలిని ప్రతిబింబిస్తుంది. ఈ లింగం పశ్చిమ దిశలో ఉంటుంది. వాయు అనేది జీవశక్తిని, ఆత్మశక్తిని సూచిస్తుంది. ఈ లింగం వద్ద పూజించడం ద్వారా భక్తులు శారీరక, మానసిక శక్తిని పెంపొందించుకుంటారని నమ్మకం. ఇక తర్వాతిది కుబేరలింగం. ఈ లింగం ధనాన్ని మరియు సమృద్ధిని సూచిస్తుంది. కుబేరుడు ధనాధికారి కావడంతో ఈ లింగం సంపద, ఆర్థిక శ్రేయస్కు ప్రతీక. ఈ లింగం వద్ద పూజించడం ద్వారా భక్తులు తమ జీవనంలో ఆర్థిక స్థిరత్వాన్ని, శ్రేయస్సును పొందగలరని నమ్ముతారు. ఇక తర్వాతిది ఈశాన్యలింగం. ఈ లింగం శివుని పరమస్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శకంగా ఉంటుంది. ఈ లింగం వద్ద పూజించడం ద్వారా శివుడి కృపను పొందవచ్చు. ఇది ధ్యానానికి, శాంతికి ప్రతీక. ఇక తర్వాతిది సూర్యలింగం మరియు చంద్రలింగం. ఇవి ఉత్తర దిశలో ఉంటాయి. సూర్యుడు మరియు చంద్రుడు సమతుల్య శక్తులను సూచిస్తారు. సూర్యలింగం శక్తిని, దీప్తిని, విజయాన్ని ప్రతిబింబిస్తే చంద్రలింగం శాంతిని, సజ్జనతను సూచిస్తుంది. ఈ అష్టలింగాల సందర్శన గిరి ప్రదక్షిణలో కీలకమైన భాగం. ప్రతి లింగం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని మరియు శక్తిని అందజేస్తుంది. భక్తులు ఈ పర్వత ప్రదక్షిణ చేసి ప్రతి లింగాన్ని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని విశ్వాసం. ఇవి కాకుండా ఈ పర్వత ప్రదక్షిణ సమయంలో అనేక పురాణాలతో సంబంధమున్న ప్రదేశాలను చూడవచ్చు. ఉదాహరణకు స్కంద పురాణం ప్రకారం పర్వతం స్వయంగా శివుడి రూపంగా వెలసింది. శివుడు మరియు బ్రహ్మ మధ్య కలహం కారణంగా ఈ అగ్ని రూపం ప్రదర్శితమైందట. అలాగే అరుణాచలేశ్వర ఆలయంలోని ప్రధాన గోపురం 11 అంతస్తుల ఎత్తుతో చోళ రాజవంశం కళాత్మకతకు ఉదాహరణ. ఆలయంలోని కళాకృతులు శైవతత్వాన్ని బోధిస్తాయి. ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే పూజలు, సాంప్రదాయాలు ఆధ్యాత్మికతతో నిండి ఉంటాయి.
ఇక మరిన్ని అరుణాచల ఆలయ రహస్యంలోకి వెళ్తే ఆది శంకరాచార్యులు ఈ ఆలయంలో తన ప్రవచనాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ఆలయాన్ని శివుని జ్ఞాన స్వరూపంగా ఆయన వివరిస్తారు. వారి కాలంలో ఆలయం మరింత ప్రాచుర్యం పొందింది. ఇక మరో విషయానికొస్తే రమణ మహర్షి అరుణాచలం పర్వతాన్ని ఆధ్యాత్మిక శక్తికేంద్రంగా ప్రకటించారు. ఆయన అనుసరించిన జ్ఞాన మార్గం ఇక్కడే ప్రారంభమైంది. ఆయన భక్తుల ద్వారా ఈ స్థలానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక ఈ ఆలయ నిర్మాణం భూకంప నిరోధకంగా ఉంటుంది. ఆలయ గోపురాలు, మండపాలు, శిల్పాలు అంతా శైవ ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించబడ్డాయి. ముఖ్యంగా రాజగోపురం అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఈ ఆలయంలో కొన్ని రహస్య సరంగాలు ఉన్నాయని చెబుతారు. ఆ సరంగాలు దేవతల విహారం కోసం లేదా ఖజానా భద్రత కోసం వాడేవి అని చెబుతారు. ఇవి ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు అత్యంత ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు. మానసికంగా శాంతి కోసం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు ఈ స్థలానికి భక్తులు తరలివస్తారు. ఆలయంలోని ప్రధాన శివలింగంపై ప్రతి సంవత్సరం ఖచ్చితమైన సమయానికి సూర్యకాంతి పడుతుంది. ఈ అద్భుతం ఆలయ నిర్మాణంలో దాగిన శాస్త్రీయ నైపుణ్యానికి సంకేతం. ఇది ఒక పంచభూత స్థలంగా మాత్రమే కాకుండా సహస్రార చక్రానికి, ఆధ్యాత్మిక శక్తిస్థానం, సమానమైన ప్రాముఖ్యతను కలిగించి కుండలిని శక్తిని ఉద్దీపించగలదు. మొత్తానికి అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు. ఈ ప్రదేశం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా శివుడి మహోన్నతతను తెలియజేసే జీవన్ముక్తి ప్రదేశం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.